అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏదో జరుగుతుంది ఇంటర్నల్గా అయితే. ఎందుకంటే మొన్న అమిత్ షా గారు దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో చాలాసేపు మాట్లాడారు. ఈ మీటింగ్ అంతా ఇంటర్నల్లే, బయటకి ఏమీ లేదు. అయితే బీజేపీలో కొన్ని విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే బీజేపీ 3-4 రకాల బీజేపీ. వైసీపీ అనుకోవాలి బీజేపీ, టీడీపీ అనుకోవాలి బీజేపీ, అసలైన బీజేపీ, జనసేన బీజేపీ, ఇలా 4 బీజేపీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 4 శాఖలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సునీల్ దేవేదర్ గారు కానీ, లేదా సోమవీర్రాజు గారు కానీ, లేదా ఇంకా జీవీఎల్ నరసింహారావు గారు, వీళ్ళందరూ వైసీపీ బీజేపీ కిందకు వస్తారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే ఇంకొంతమంది నాయకులు, పాతూరు నాగభూషణం, ఇంకొంతమంది నాయకులు జనసేన బీజేపీకి వస్తారు, అసలైన బీజేపీ కింద కూడా వస్తారు. తర్వాత సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, కంబంపాటి హరిబాబు గారు, కామినేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ టీడీపీ బీజేపీ కిందకు వస్తారు. ఇలా కొంతమంది నాయకులు, ప్రముఖ నాయకులు వాళ్ళ శాఖలు వేరు. అయితే మొన్న అమిత్ షా గారు ఇంటర్నల్ మీటింగ్ పెట్టిన తరువాత సోమవీర్రాజు గారి క్లాస్ స్పీకరు, సోమవీర్రాజు గారిని మందలించారు అని కొంతమేరకు ప్రచారం జరిగితే, సోమవీర్రాజు గారిని అభినందించారు, రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, తిరుపతి ఎన్నికల్లో, బద్వేలు ఉప ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో బాగా పోరాటం చేశారని కితాబిచ్చారు అని సోమవీర్రాజు అనుకూల వర్గాలు చెప్తున్నాయి. అంటే బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. రాష్ట్రంలో బీజేపీ అనే రాజకీయ పార్టీకి ఉనికి లేదు. కానీ ఆ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని వర్గాలు, ఎన్ని గ్రూపులు ఉన్నాయి చూసారా? ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో చక్రం తిప్పుతుంది కాబట్టి, ఇప్పుడిప్పుడే దేశంలో ఆ పార్టీకి తిరుగులేని ప్రత్యర్థి ఎవరూ లేరు కాబట్టి బీజేపీ రాజకీయాలు ఏపీలో కూడా అలా సాగుతున్నాయి. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. రఘురామకృష్ణరాజు గారు బీజేపీలోకి వస్తున్నారా, ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పదవి ఇవ్వబోతున్నారా అని ఒక పుకారు అయితే క్రియేట్ అవుతుంది 4-5 రోజుల నుంచి. ఇది ప్రస్తుతానికి పుకారు మాత్రమే, కానీ నిజాలు అవుతాయా అవ్వవా, నిజాలయ్యే ఛాన్సులు ఉన్నాయా లేదా అనేది కాస్త దూరంగా మాట్లాడుకోవాలి మనం. అది కూడా చెప్తా. నిజానికి బీజేపీ మొదటి నుంచి కూడా క్షత్రియ సామాజిక వర్గం బీజేపీకి అండగా ఉంటుంది, బీజేపీ కూడా వాళ్ళకి అండగా ఉంటుంది. నరసాపురం పార్లమెంటు ఎప్పుడు బీజేపీనే గెలుస్తుంది టీడీపీతో పొత్తుంటే. అప్పుడు కూడా క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళకే సీట్లు ఇస్తారు. గోకరాజు గంగరాజు గారు 2014లో బీజేపీ టీడీపీ పొత్తున్నప్పుడు పోటీ చేశారు. అంతకుముందు కృష్ణరాజు గారు ఇదే ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే అదే ప్రాంతం నుంచి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచి వైసీపీ నుంచి బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే నరసాపురం పార్లమెంట్ పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ ఎప్పుడూ బీజేపీకి వెళ్తుంది కాబట్టి. అలా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా కొంత అగ్నికుల క్షత్రియ అని, వన్య క్షత్రియ అని రకరకాలు ఉన్నాయి. అవన్నీ కాకుండా అసలు క్షత్రియ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. సరే, రఘురామకృష్ణరాజు గారు రాజకీయ భవిష్యత్తు ఏమిటి? ఆయన ప్రస్తుతం వైసీపీకి యాంటీగా, వైసీపీకి బద్ధ వ్యతిరేకంగా మారిపోయారు. ఇలా ఎంతకాలం కొనసాగలరు? తను ఏదో ఒక రాజకీయ పార్టీ కిందకు చేరకుండా ఒక వ్యవస్థ, వైసీపీ అనే వ్యవస్థతో ఢీ కొట్టగలరా? ఎంతకాలం సొంత రాష్ట్రానికి రాకుండా ఉండగలరు? ఎంతకాలం సొంత నియోజకవర్గానికి రాకుండా ఉండగలరు? అలా రావాలి అంటే ఆయనకు ఒక బలమైన వ్యవస్థ తోడు ఉండాలి. అది టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా ఏదో ఒక పార్టీలో చేరిన తరువాతే ఆయన రావాలి. ఏ పార్టీలో చేరకుండా ఆయన వస్తే కేసులు పెడతారు, అనర్హత వేటు భయం. పార్టీలో అధికారికంగా చేరిపోయి కండువా కప్పుకుంటే అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. సో ఇన్ని మెలికలు ఉన్నాయి. అందుకే ఆయన ఇప్పుడప్పుడే ఏ పార్టీలో చేరే పరిస్థితి లేదు, చేరాల్సిన అవసరం కూడా ఆయనకు ప్రస్తుతం లేదు. అయితే బీజేపీతో నాయకులతో సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. అమిత్ షా గారిని కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా అమిత్ షా అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరుకుద్దో లేదో తెలియదు, కానీ రఘురామకృష్ణరాజుకి ఈజీగానే అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుద్ది, మోదీ గారి అపాయింట్మెంట్ కూడా దొరుకుద్ది. అంటే ఆయనకున్న పూర్వకాలం నుంచి ఉన్న పరిచయాలు కావచ్చు, వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఆ సామాజిక వర్గ పెద్దల ద్వారా లాబింగ్ కావచ్చు, ఏదైనా సరే
సో అందుకే రఘురామకృష్ణరాజు గారు మరో ఏడాదిన్నర తర్వాత బీజేపీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకే ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం కాపు సామాజిక వర్గ నాయకుడికి ఇచ్చారు, అంతకుముందు కమ్మ సామాజిక వర్గం నాయకుడికి బీజేపీ అధ్యక్షుడిగా ఇచ్చారు. రాష్ట్రంలో క్షత్రియ ఓటింగ్ 2.5% ఉంది కాబట్టి, అందులోకి క్షత్రియ ఓటింగ్ బీజేపీకి అనుకూలం కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజుకి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తే వైసీపీ మీద ఇంకా బలంగా పోరాడగలరు. వైసీపీ చేస్తున్న లోపాలను బలహీనతలను చాలా బలంగా బయటకు తీసుకురాగలరు, పోరాటం చేయగలరు అనేది బీజేపీ పెద్దల వ్యూహం. అయితే దానికి రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీలో చేరాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలి. ఇదంతా ప్రాసెస్ ఉంది. అందుకే ప్రస్తుతానికైతే పుకారు మాత్రమే, జరిగే అవకాశాలు ఉన్న పుకారు. పూర్తిగా కొట్టిపారేయలేం ఇది జరగదు, ఉత్తి వార్త అని, గాలి వార్త అని. జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అధికార వైసీపీతో పోరాడాలి అంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక బలమైన వ్యవస్థ తోడుంటే ఆయన పోరాడగలరు. ఆ బలమైన వ్యవస్థే బీజేపీ. సో ఆయనకు మరింత శక్తి బలం రెట్టింపు అవుద్ది కాబట్టి ఇక్కడికి వచ్చాక బాగుంటుంది అనేది బీజేపీ పెద్దల ఆలోచన, ఆయన ఆలోచన కూడా. సో ఏం జరుగుద్ది అనేది మనం మళ్ళీ చూద్దాం. జరిగే అవకాశాలు మరింత క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇటువంటి కీలకమైన వార్తలు, విశ్లేషణల కోసం మన గుండు సూది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.